కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్ కర్నూలు మరి మిగతా ప్రాంతాల స్వేరోలందరూ కలిసి ఇక్కడికి వచ్చి మరి అనోమ గీతిక, అభిజ్ఞా గీతికాల బర్త్డే సెలబ్రేషన్ చేస్తూనే అదేవిధంగా మీలో ఒకడైన నన్ను మరి దేశ తలరాతలు మార్చే పార్లమెంటులోకి పంపించడానికి స్వేరోలుగా రాజ్యాంగబద్ధంగా మీరేం చేయాలని నిర్ణయించుకోవడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మిత్రులారా, ఇది రాజకీయ వేదిక కాదు. ఇక్కడ ఫలాని పార్టీకి ఓటేయండి అని నాతో పాటుగా ఫలాని పార్టీకి ఓటేయండి అని చెప్పే వేదిక కాదు. అదేవిధంగా ఫలాని పార్టీని విమర్శించే వేదిక కూడా కాదు. కానీ రాజ్యాంగాన్ని తప్పకుండా రక్షించాలనే వేదిక మాత్రం తప్పకుండా స్వేరో వేదిక ఉంటుంది. ఏ పని చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలి. రాజ్యాంగబద్ధంగా వచ్చిన చట్టాలను రక్షించుకోవాలి. ఆ చట్టాలను అమలు చేయాలి. తద్వారా ప్రజలకు న్యాయం జరగాలి అని ఆలోచించే వేదికనే స్వేరో వేదిక. అందుకొరకు ఇక్కడ నేను ఫలాని పార్టీకి ఓటేయండి, ఫలాని పార్టీకి ఓటు వేయకండి అని చెప్పను. కానీ ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశంలో పౌరులుగా జీవిస్తున్నందుకు, రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నందుకు మీ అందరి మీద కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలను మాత్రం నేను ఈరోజు మీకు గుర్తు చేస్తాను. ఆ బాధ్యతలను ఏ విధంగా నెరవేర్చాలో నాకు తెలిసినంత మేరకు, మరి నాకున్న అనుభవం మేరకు మీకు కొంత ఉపదేశం చేస్తాను. మిత్రులారా, మొట్టమొదట గుర్తుపెట్టుకోవాల్సింది, మన దేశం ఒక ప్రజాస్వామిక దేశం. ప్రజాస్వామిక దేశం అంటేనే అధికారం ఎవరి చేతిలో ఉంటుంది? ఎవరి చేతిలో ఉంటుంది అధికారం? గట్టిగా చెప్పండి. ప్రజల చేతిలోనే అధికారం ఉంటుంది. ప్రజలకు అధికారం ఎక్కడి నుండి వస్తుంది? ఎన్నికల ప్రక్రియ నుంచి వస్తుంది. అవునా? సో మన దేశం 26 నాడు రాజ్యాంగాన్ని ఆమోదించి మరి దేశాన్ని గణతంత్ర రాజ్యంగా మార్చిన రోజు. మరి ప్రజల చేతిలో ఎన్నికలు, ప్రజల చేతిలో ప్రజాప్రతినిధులను ఎన్నుకొని వాళ్ళను అసెంబ్లీలకు, పార్లమెంటుకు పంపిస్తున్నా కూడా ప్రజల జీవితాలు ఎందుకు పెద్దగా మారడం లేదు? ఇప్పటికీ ఎందుకు పేదరికం ఉన్నది? ఇప్పటికీ ఎందుకు మత కల్లోలాలు ఉన్నాయి? ఇప్పటికీ ధనవంతులుగానే పెరుగుతూ ఉన్నారు, మరి పేదలుగానే ఉంటున్నారు. ధనవంతుల మధ్యలో పేదల మధ్యలో ఎందుకు వ్యత్యాసం రోజు రోజుకు పెరుగుతూ ఉన్నది అన్న విషయాల మీద విపరీతమైన చర్చ జరగాలి. దానికి ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే, మన పాలకులను మనం సరిగా ఎన్నుకోలేకపోవడం, మన పాలకుల గుణగణాలను తెలుసుకోలేకపోవడం, అసలు మనకు ఓటు హక్కు ఏ విధంగా వచ్చింది అన్న విషయం మీద మనకు స్పష్టమైన అవగాహన లేకుండా పోవడం. దాని వెనుక ఎంత సంఘర్షణ ఉన్నది. రకరకాల ప్రపంచ దేశాల్లో రకరకాల ప్రజలకు ఇప్పటికి కూడా కొన్ని ప్రజలకు ఓటింగ్ హక్కులు లేకుండా పోవడం. ఉదాహరణకు మన దేశంలో 1917లో 17 వరకు మనకు ఓటింగ్ రైట్స్ లేవు. అప్పటికి ఇంకా దేశానికి స్వాతంత్రం రాలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాంట్లో సైమన్ కమిషన్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం, దాని తర్వాత 1930లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరగడం. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మహాత్మా గాంధీ గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, మరెందరో మేధావులు, స్వాతంత్ర సమరయోధులు ఇంగ్లాండ్కి పోయి అక్కడ చర్చించడం రామ్సే మెక్డొనాల్డ్తోని. మరి దాని తర్వాత వచ్చింది కమ్యూనల్ అవార్డు. కమ్యూనల్ అవార్డు అంటే ఈ దేశంలో ఉండే పేద వర్గాలకు 2 ఓట్లు ఉండేటట్టుగా కమ్యూనల్ అవార్డు వచ్చింది. కానీ మహాత్మా గాంధీ గారికి అది నచ్చలేదు.
దానివల్ల మహాత్మా గాంధీ గారు 1931వ సంవత్సరంలో పూనాలోని ఎర్రవాడ జైల్లో ఈ 2 ఓట్ల పద్ధతి నాకొద్దు, ఒకటే ఓటు కావాలి, దీనివల్ల దేశం విచ్ఛిన్నమైపోతుందని ఆయనకుండే అవగాహనతో ఆయన మరి ఆమరణ నిరాహార దీక్ష చేస్తే అప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మీద విపరీతమైన ప్రెషర్ వచ్చి మరి చివరికి గాంధీ గారి ప్రాణం ఇంపార్టెంట్, అదే సమయంలో అణచివేయబడ్డ వర్గాలకు అభివృద్ధి, వాళ్లకు ప్రాతినిధ్యం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజు ఒక మెట్టు దిగి పూనాలో ఉడంబడిక అంటే పూనా ఉడంబడిక అంటే అది పూనా ఉడంబడికలో రాజకీయ రిజర్వేషన్లు వచ్చే విధంగా 1932లోనే ఇలాంటి వ్యవస్థకు పునాది పడ్డది. దాని తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఒకటే వ్యక్తి ఒకటే ఓటు, ఒకటే ఓటు ఒకటే విలువ, ఆ విధమైన మరి ఎన్నికల ప్రక్రియ రాజ్యాంగం ద్వారా మనకు వచ్చింది. రాజ్యాంగంలో 326వ అధికరణం ఆర్టికల్ 326, ఆ 326వ అధికరణం ద్వారా మనందరికి కూడా ఓటు హక్కు వచ్చింది. తద్వారా మనం అందరం కూడా ఓట్లు వేస్తున్నాం. కానీ మిత్రులారా, ఇక్కడ సమస్య ఏంటంటే ఊర్లలో దీని గురించి అవగాహన ఉన్నదా? చెప్పండి గట్టిగా. ఈ ప్రక్రియ గురించి అవగాహన ఉన్నదా? పార్లమెంటు ఎక్కడ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు. మళ్ళీ ఎందుకు వచ్చినారు ఆ ఎలక్షన్లు అంటున్నారు ఊర్లలో. మొన్ననే అయిపోయినాక ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు ఇది వచ్చేది ఉన్నది. ఈ పార్లమెంట్ ఎక్కడ ఉంటుంది? దీని పాడుగాను మళ్ళా ఓట్లు అంటున్నారు అని అంటున్నారు. నిజం, ఊర్లలో దీని గురించి అవగాహన లేదు. ఊర్లలో ఈ ఓటకు ఎందుకు వచ్చింది అవగాహన లేదు. ఈ ఓటకుండే విలువ అవగాహన లేదు. మీరు నమ్ముతారో నమ్మరు, మొన్న జరిగిన ఎలక్షన్లలో, మొన్నంటే ఈ 2024లో జరిగిన ఎలక్షన్లో నాగాలాండ్లో ప్రజలు ఓటు వేయలేదంట. మణిపూర్లో అతి తక్కువ ఓట్లు పడ్డాయి. దేశవ్యాప్తంగా 100కు కేవలం 50 మందే ఓటేసారు. 55 మంది ఓటేషన్ అంటే 45 మంది ఈ దేశ తలరాతను మార్చే ప్రక్రియలో పాల్గొనడం లేదు. మరి ఇక్కడ మనం రాజకీయ నాయకులను ఎందుకు నిందించాలి? రాజకీయ నాయకులను ఎందుకు నిందించాలి? మనం 45 మందిని ఓట్లలో పాల్గొనకపోతుంది. గత పార్లమెంటు ఎలక్షన్లలో ఇదే నాగర్ కర్నూలు నియోజకవర్గంలో 14 లక్షల ఓట్లుంటే కేవలం 9,60,000 మంది మాత్రమే ఓట్లేసింది. అంటే దాదాపుగా 6 లక్షల మంది, 5 నుంచి 6 లక్షల మంది ఓట్లేయలేదు. మరి ఓట్లేనప్పుడు మనం రాజకీయ నాయకులను ఏ విధంగా నిందిస్తే ఒక్కసారి ఆలోచించండి. ఇక ఓటు వేయకపోవడం అనేది ఒకటి. దాని తర్వాత మనం ఓటు ఎవరికి వేస్తున్నాం అన్న విషయం మీద కూడా గ్రామీణ ప్రాంతాల్లో స్పష్టత లేదు. ఏదో అప్పుడు ఒక ఎలక్షన్ కమిషనర్ ఉండే, టిఎన్ శేషన్ అని. విన్నరా ఎప్పుడైనా పేరు? విన్నరా? ఎంతమంది విన్నారు శేషన్ పేరు? గుడ్, వెరీ గుడ్. రాజకీయ నాయకులకు చిరపడుతుంది టిఎన్ శేషన్ రానంత వరకు, జైపాల్ యాదవ్ గారు పెద్దలు ఇక్కడే ఉన్నారు, వారికి కొంచెం ఐడియా ఉంటుంది. టిఎన్ శేషన్ రానంత వరకు కూడా ఈ దేశంలో ఎన్నికలంటే రిగ్గింగ్, బ్యాలెట్ బాక్సుల దహనం, బ్యాలెట్ బాక్సులలో ఇంకుపోయడం, బాంబులు వేసుకోవడం, మర్డర్లు చేసుకోవడం. కనీసం అంటే ప్రతి ఎన్నికలలో కూడా 600 నుంచి 700 మంది చచ్చిపోయేటోళ్ళు. మేము చిన్నగా ఉన్నప్పుడు పేరి శాస్త్రి అని ఒక ఎలక్షన్ కమిషన్ ఉండేటోడు, రమాదేవి అని ఇంకొక మహిళ ఉండేది ఎలక్షన్ కమిషనర్గా. వాళ్ళ గురించి తెలిసేదే కాదు ఎవరికి. ఎన్నికలు వస్తున్నాయంటేనే సార్ బీహార్లో 700 మంది చచ్చిపోయారు, ఉత్తరప్రదేశ్లో 500 మంది చచ్చిపోయారు. విపరీతమైన మారణ హోమం ఉండే. కానీ టిఎన్ శేషన్ వచ్చి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, రాజ్యాంగం అనేది ఉన్నది. రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దానికి ఉండే అధికారాలను ఈ దేశానికి పరిచయం చేసిన ఒక గొప్ప బ్యూరోక్రాట్ టిఎన్ శేషన్ మిత్రులారా. దాని తర్వాత దెబ్బకు మొత్తం కూడా నేరాలు ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. ఎన్నికల కోడ్
ఎన్నికల సమయంలో అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకుండా మరి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ తీసుకొచ్చిన వ్యక్తి టిఎన్ శేషన్. సో ఆ విధంగా మరి మనకు ఓటు హక్కు చాలా స్వేచ్ఛగా నిర్భయంగా వేసుకునే అవకాశం మనందరికీ కూడా వచ్చింది. దాని గురించి కూడా మీరందరూ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇకపోతే ఓటర్కు ఉండే ఇంకొక గొప్ప రైట్ ఏంటి అంటే ఈ ఎన్నికల్లో పాల్గొంటున్న క్యాండిడేట్స్ అభ్యర్థుల గుణగణాలు తెలుసుకునే హక్కు ఓటర్కు ఉన్నది. ఆ విషయం మీకు తెలుసా? ఆ విషయం మనకు తెలియదు. ఓటర్కు ప్రతి ఓటర్ కూడా ఎవరు అభ్యర్థులు, వాళ్ళ ఊరేంది, వాళ్ళ అడ్రస్ ఎక్కడుంది, వాళ్ళు ఏం చదువుకున్నారు, వాళ్ళ భార్యలు ఏం పని చేస్తూ ఉన్నారు, వాళ్ళకి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఆ బ్యాంక్ అకౌంట్లలో ఎంత డబ్బు ఉన్నది, వాళ్ళ ఇళ్లలో ఎంత బంగారం ఉన్నది, ఎంత వెండి ఉన్నది, వాళ్ళ పేరు మీద ఎన్ని వేల ఎకరాల లేకపోతే 100 ఎకరాల భూములు ఉన్నాయి, తర్వాత వాళ్ళకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఆ కంపెనీలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టినాయా లేదా, వాళ్ళ పేరు మీద ఏమైనా బంగారాలు ఉన్నాయా, వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే ఆ గవర్నమెంట్ ఉద్యోగంలో వీళ్ళేమైనా బంగారాలు వాడుకున్నారా, ఆ రెంట్ కట్టినరా లేదా, ₹1 రెంట్ బకాయి ఉన్నా ఆ నోటీస్ సర్టిఫికేట్ రాదు. సో అవన్నీ కూడా అభ్యర్థి ఇస్తేనే నీ నామినేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. సో ఇదంతా కూడా ఇంతకుముందు పెట్టేవాళ్ళు కాదు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? 1 2 3 4 5 చూడండి, 20% మందికి మాత్రమే అభ్యర్థుల గుణగణాలు పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారన్న విషయం తెలుసు. ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్నాయి అవన్నీ కూడా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సైట్లో అవైలబుల్ ఉన్నాయి. దాని గురించి మనకు తెలియదు. అదేవిధంగా మన నాగర్ కర్నూల్ ప్రాంతంలో ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లలో కూడా ప్రవీణ్ కుమార్ ఆస్తుల విలువ, నేను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, మల్లు రవి ఆస్తుల విలువ, భరత్ ప్రసాద్ ఆస్తుల విలువ, ఏసోకు ఆస్తుల విలువ, ఇండిపెండెంట్ అభ్యర్థుల ఆస్తుల విలువలన్నీ కూడా వెబ్సైట్లో పెట్టబడ్డవి. ఎంతమంది చూసిండ్రు అవన్నీ? 1 2 3 4 5 6 మంది చూసింది. అంటే మీకు స్మార్ట్ ఫోన్ లేవా? లేకపోతే ఎంతమందికి తెలియదు అసలు ఇవి ఉంటాయని? ఎవరి చేతులు? ఓకే, ఇవన్నీ చూడాలి. చూసిన తర్వాత ఓటరు అభ్యర్థుల గుణగణాలు తెలుసుకునే విధంగా ఓటరు తెలుసుకొని మీలాంటి వ్యక్తులందరూ కూడా తెలుసుకొని ఇవన్నీ ఓటర్ల దగ్గరికి తీసుకొని పోవాలి. మరి ఓటర్లు ఎక్కడ దొరుకుతారు? ఎక్కడున్నారు ఇప్పుడు ఓటర్లు? చెప్పండి చూద్దాం. ఓటర్లు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? ఎక్కడ? ఊర్లలోనా? ఊర్లో కనిపిస్తున్నారు ఓటర్లు మీకు? ఎలక్షన్ రోజే కనిపిస్తారు. ఊర్లలో ఓటర్లు ఉదయం అయితే ఉపాధి హామీ కూలీల దగ్గరికి పోవాలి, అభ్యర్థుల గుణగణాలు చెప్పాలి. ఇది మీ రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు. మీరు ఎక్కడ కూడా, మీరు ప్రభుత్వ ఎంప్లాయీస్ అయినా ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా విద్యార్థులైనా ఓటర్కున్నా లేకపోయినా మీ అభ్యర్థుల గుణగణాలు చెప్పే హక్కు మీ అందరికీ ఉన్నది. ఆ పేపర్లు డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఊరికి కూడా పోవాలి, ఉపాధి హామీ కూలీల దగ్గరికి పోవాలి, చెప్పాలి. బస్ స్టాండ్లో బస్సు కోసం వేచి చూస్తున్న పురుషులకు మహిళలకు ప్రయాణికులకు అందరికీ చెప్పాలి. కాలేజీల్లో ఓటు హక్కున్న విద్యార్థులందరికీ కూడా చెప్పాలి, వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాలి, స్కూళ్ళల్లో టీచర్లకు చెప్పాలి. అదేవిధంగా హోటళ్లలో ఛాయ్ తాగుతున్న వ్యక్తులకు కస్టమర్లకు మీరు ఇవన్నీ చెప్పాలి. అదేవిధంగా కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలకు వెళ్ళి ఈ విషయాలు చెప్పాలి. మార్కెట్ యార్డ్లలో పోయి రైతులకు చెప్పాలి, హమాలీలకు చెప్పాలి, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారాలకు చెప్పాలి. మీ భవితవ్యాన్ని మార్చే అభ్యర్థుల గుణగణాలు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పాలి. ఉదాహరణకు నా మీద 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి. నేను ఓపెన్ చెప్తున్నాను. నేను ఆ క్రిమినల్ కేసులను పబ్లిష్ చేయాలి. ఏం క్రిమినల్ కేసులు అవి? ఏం క్రిమినల్ కేసులు అంటే, నేను ఒకరోజు పోలీసు బందోబస్తులో ఉంటే ఆ వట్టె జానయ్య యాదవ్ అనే ఒక వ్యక్తి, ఒక నాయకుడు, ఆయన చాలా బాధలో ఉన్నాడంటే ఆయనను మరి కాపాడడం కోసం పోయినా, ఆయన కుటుంబాన్ని కాపాడడం కోసం పోయినా, ఆ రోజు నా మీద ఒక చిన్న కేసు పెట్టాడు. అదేవిధంగా ఇంకో కేసు, చిన్న చిన్న కేసులు
పెద్ద మర్డర్లు ఏమంటారు దొంగతనాలు కాదు, కానీ చిన్న చిన్న కేసులు పెట్టారు. అవన్నీ కూడా ప్రజలకు ఓపెన్గా చెప్పాల్సిన అవసరం ఉన్నది. నాకుండే ఆస్తులేంటి, అంతస్తులేంటి, అవన్నీ కూడా ఓపెన్గా ప్రజలకు చెప్పాలి. న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వాలి. అదేవిధంగా పార్టీ నా మీద కేసులు ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా మరి ఈయనకు టికెట్ ఇచ్చిందన్న విషయం కూడా అభ్యర్థికి చెప్పాలి. సో ఈ విధంగా మీరు నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులందరి గుణగణాలు అన్నీ కూడా తీసుకొని వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని అవి తీసుకొని పోయి ప్రజలకందరికీ చెప్పాల్సిన అవసరం ఉన్నది. చెప్తారా మరి ఈరోజు? చెప్తారా? ఊరూరా తిరగాలి. అది మీరు చేసేది, మీరు ఎక్కడ కూడా నేరం చేస్తలేరు, మీరు ఎక్కడ కూడా తప్పు చేస్తలేరు, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారు మీరందరూ కూడా. ఓకే. అదేవిధంగా ప్రతి పార్టీకి ఒక మేనిఫెస్టో ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక పాలసీ ఉంటుంది. అధికారం ఇస్తే మేము ఏం చేస్తాం అని చెప్పడం, ఆ మేనిఫెస్టోను ప్రజల దగ్గరికి తీసుకొని పోవాలి. ఉదాహరణకు ఒక పార్టీ చెప్తున్నది 400 సీట్లు ఇవ్వండి, మేము రాజ్యాంగాన్ని మారుస్తామని ఒక పార్టీ అంటున్నది. ఇంకొక పార్టీ అంటున్నది మేము అందరికీ న్యాయం చేస్తామని ఇంకొక పార్టీ అంటున్నది. ఇంకొక పార్టీ అంటున్నది తెలంగాణ ప్రయోజనాలను మేము రక్షిస్తాం, వేరే ఏ పార్టీ కూడా రక్షించదు. దేశంలో సెక్యులరిజాన్ని కాపాడుతాం, దేశంలో రాజ్యాంగం ప్రమాదంలో ఉన్నదని తెలంగాణలో ఒక పార్టీ అంటా ఉన్నది. ఈ పార్టీల విధానాలను ప్రజల దగ్గరికి తీసుకుపోయి చెప్పాల్సిన బాధ్యత కూడా మనందరి మీద పౌరులుగా ఉన్నది మిత్రులారా. అదేవిధంగా ఓట్ల సమయంలో బెదిరింపులు వస్తాయి. బెదిరింపులు వచ్చినప్పుడు ఆ బెదిరింపులను అదేవిధంగా చాలా అధికార పార్టీలు ఎప్పుడు కూడా ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ను ఉల్లంఘిస్తాయి. ఉల్లంఘించినప్పుడు మరి ఉన్నతాధికారులకు ఏ విధంగా చెప్తారు చెప్పండి చూద్దాం. ఏ విధంగా చెప్తారు ఉన్నతాధికారులకు? ఫోన్ తప్పు. నెక్స్ట్ సి విజిల్ యాప్ ఎంతమంది మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ అయింది? ఎక్కడ ఎందుకు దేశంలో పేదరికం నలుగురు చూపిస్తుంది. మరి మీరు ఏ డౌన్లోడ్ యూట్యూబ్లో ప్రాంకులు చూస్తారా, లేకపోతే విరాట్ కోహ్లీ క్రికెట్ మ్యాచ్ చూస్తుంది? ఏం చూస్తున్నారు మీరు? సి విజిల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు ఆండ్రాయిడ్ వర్షన్ ఉంది, ఐఫోన్ వర్షన్ ఉంది. చేసుకొని మీకు ఎక్కడైతే అధికార పార్టీ దుర్వినియోగం చేస్తున్నదో, ఉదాహరణకు ఒక పెట్రోల్ స్టేషన్లో నేను చూసిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో ఇప్పటికి కూడా ఉన్నది ఒక పెట్రోల్ స్టేషన్లో. ఇమ్మీడియట్గా నేను సి విజిల్ యాప్లో మా వాళ్ళతో తీసి వెంటనే పంపిస్తే 2 రోజులలో నరేంద్ర మోడీ ఫోటో తీసేసింది. అర్థమైందా మీకు? సో ఆ విధంగా ఎక్కడెక్కడైతే ఈ ఉల్లంఘన జరుగుతుందో ఆ ఉల్లంఘనను అడ్డుకునే హక్కు మీకున్నది. అదేవిధంగా ఓటు వేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మోటివేట్ చేసి వాళ్ళందరినీ కూడా పోలింగ్ బూత్కు తీసుకొచ్చే హక్కు కూడా బాధ్యత కూడా మీ అందరి మీద ఉన్నది. నేను ఇంతకుముందు చెప్పిన కదా, 100కు కేవలం 50 మంది మాత్రమే ఓటేస్తున్నారు. కానీ మనకు 100కు కనీసం 80 మంది ఓటేయాలి. మరి 80 మంది ఓటేయాలంటే మనం ప్రతిరోజు ఇంటింటికి తిరిగి అభ్యర్థుల గుణగణాలన్నీ కూడా ప్రజలకు చెప్పి ఈ ఓటు నీ తలరాతను మార్చబోతున్నది, ఈ ఓటు కల్వకుర్తిలో పేదరికాన్ని నిర్మూలించబోతున్నది, ఈ ఓటు ఆమన్గల్లులో పరిశ్రమలను తీసుకురాబోతున్నది, ఈ ఓటు అచ్చంపేటను ఒక టూరిస్ట్ హబ్గా మార్చబోతున్నది, నీ ఓటు శ్రీశైలగండ్ల సీతారామస్వామి దేవాలయాన్ని నేషనల్ టూరిస్ట్ హబ్గా మార్చబోతున్నది, నీ ఓటు ఈ కడతాల నుంచి వలసలను ఆపబోతున్నది, నీ ఓటు నీ భూములకు పట్టాలు ఇవ్వబోతున్నది, నీ ఓటు నీ బిడ్డల ప్రాణాలను కాపాడబోతున్నది, నీ ఓటు నీ బిడ్డల జీవితాలను మార్చబోతున్నది, నీ బిడ్డలను విదేశాలకు పంపించి ఒక గొప్ప విద్య ఇవ్వబోతున్నది, నీ ఓటు ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డలను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా మార్చబోతున్నదని ఓపికగా ప్రజలందరికీ వివరించి వాళ్ళందరినీ కూడా పోలింగ్ బూత్కు తీసుకురావాలి. మరి తీసుకొస్తారా? ఎంతమంది తీసుకొస్తారు? అసలు ఎండాకాలం ఎంతమంది తీసుకొస్తారు? వెరీ గుడ్. ఈరోజు మీరందరూ కూడా ఈరోజే నిర్ణయం తీసుకోవాలి స్వేరోలుగా. మనం నిజంగా రాజ్యాంగబద్ధంగా బతకాలనుకుంటే, రాజ్యాంగాన్ని రక్షించాలనుకుంటే
ఈ దేశంలో జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే ఈ 4 విలువలు 4 కాలాల పాటు సజీవంగా ఉండాలంటే స్వేరోలుగా మీరందరూ కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి. మంచి వాళ్ళకే ప్రజలు ఓటేసేటట్టుగా చూడాలి. అదేవిధంగా పోస్టల్ బ్యాలెట్ గురించి కూడా చెప్పాలి. అదేవిధంగా దివ్యాంగులకు 80 సంవత్సరాలు పైబడ్డ వృద్ధులకు వాళ్ళందరికీ కూడా ఇంటికే పోయి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ చేసే హక్కు కూడా ఈరోజు మరి ఫెసిలిటీ కూడా ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చింది. అది కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. ఇన్ని పనులు చేస్తే కానీ మన జీవితాలు బాగుపడవు మిత్రులారా. అంతే తప్ప మనం ఓటింగ్ రోజు నాడు మనం అంటే పోలింగ్ డే అంటే ఎన్నికలు ఓట్లేసే రోజు నాడు మనం ఈ ప్రాంతంలో మే 13వ తారీఖు నాడు మనం ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఏసీ రూమ్లో పండుకోను, లేకపోతే ఎండలు హాలిడే అని చెప్పేసి మరి సినిమా హాల్కు పోవడము, లేకపోతే క్రికెట్ మ్యాచ్ ఆడుకోవడము, ఇవన్నీ చేస్తే మాత్రం మనం ఓటింగ్ పర్సెంటేజ్ పెంచలేము. మనకి ఇష్టమైన నాయకుడు రాలేడు. అందుకొరకు మన జీవితాలు ఎక్కడ వేసిన గొంగలు అక్కడగానే ఉంటాయి. దీని గురించి మీరందరూ కూడా జాగ్రత్తగా ఆలోచించాలి మిత్రులారా. ఇదొక్కటే నేను చెప్దామనుకున్న మిత్రులారా. ఈ సందర్భంగా మరి స్వేరోల లక్షణం ఏంది? స్వేరోలు ఎవరైనా రాజకీయాల్లో ఉంటే వాళ్ళను అన్ని రంగాల్లో ఏ విధంగా అయితే అగ్రగామి శక్తులుగా ఉండాలనుకుంటున్నామో ఆ విధంగా మీ స్వేరో కూడా రాజకీయాల్లో విజయం సాధించాలి, అగ్రగామి శక్తిగా ఉండాలి, పార్లమెంటుకు పోవాలి అనే దృఢ సంకల్పంతో మీరందరూ కూడా పని చేయాల్సిన అవసరం అని ఉంది కూడా నేను చెప్తున్నాను మిత్రులారా. పార్టీలకు అతీతంగా మీరందరూ కూడా ఒక స్వేరోను పార్లమెంటుకు పంపి స్వేరో గళాన్ని పార్లమెంటులో వినిపించి తద్వారా వీళ్ళందరూ కూడా మరి మన దేశ గమనాన్ని మార్చే ఒక సువర్ణ అవకాశాన్ని కూడా దక్కించుకోవాల్సిన అవసరం స్వేరోలుగా మనందరికీ ఉందని చెప్తూ మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అదేవిధంగా ఇంత ఎర్రటి ఎండలున్నా కూడా ఎంతో కష్టం ఉన్నా కూడా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి మీ బాధలను, మీ కష్టాలను, మీ సుఖాలను ఈ కల్వకుర్తి వేదికగా పంచుకున్నందుకు, అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నిర్ణయించుకున్నందుకు, అదేవిధంగా రాజ్యాంగాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నందుకు, రాజ్యాంగ విలువలను కాపాడాలని నిర్ణయించుకున్నందుకు మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందన చెప్తూ మరొకసారి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై భీమ్.